ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా తండ్రి, మిక్కిలి ప్రేమిస్తున్న రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నాయన సర్వాధికారి, సర్వోన్నతమైన దేవా, నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రములు. నాయన వివేకజామున లేసి నిన్ను స్తుతించి ఆరాధించుకొని ఆడే కృపను మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. రాత్రంతా నీ దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి నీ నామాన్ని స్తుతించి ఆరాధించుకొని ఆడే కృపను అనుగ్రహించిన దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. మీ ఉదయకాల సమయంలో నీ పాదాల దగ్గర మొరపెట్టుచుండగా మరము అంగీకరించమని కోరుచున్నాం. మాతో పాటు కలిసి బిడ్డలు ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి యొక్క నా తండ్రి ప్రార్థనలు కూడా అంగీకరించి నీ రాజ్యానికి చేర్చుకోమని కోరుచున్నాము. నా తండ్రి నైనా జ్ఞాపకం చేసుకో, సహాయకుడవు, సంరక్షకుడు అయిన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నాయన నా తండ్రి నైనా నీ సన్నిధిలో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉంటకు సహాయం తెచ్చింది. నిత్యము వేలాది దేవదూతలతో కొనియాడబడుచున్న నా తండ్రి, నీకు స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు. నేను సహాయకుడువు, సంరక్షకుడువు, పోషకుడు అయిన దేవా, నీకు వందనాలు, స్తుతులు ప్రభా. శ్రేష్టము కలిగిన దేవా, కృపాసత్య సంపూర్ణుడా, నీకే వందనాలయ్యా, నీకు స్తోత్రములు. శక్తి కలిగిన దేవా, కృపాసత్య సంపూర్ణ అద్వితీయ దేవుడవు, ఆశ్చర్యకరుడవు, సర్వోన్నతుడవు, సర్వశక్తిమంతుడు అయిన దేవుడవు, సరిపోల్చగలైన వారు ఎవరున్నారు నా తండ్రి. నీకు స్తుతులు, స్తోత్రములు. నాయన శాశ్వత ప్రేమ కలిగిన దేవుడవు నీవే ఎన్నో, స్తోత్రార్హుడవు నీవే ఎన్నో. నాయన సీయోను నివాసి అయిన దేవా, నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. జ్ఞాపకం సత్య మార్గమును తండ్రి నీవే తోడైన దేవానికి వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు. నాయన సహాయకుడు అయిన దేవా, స్తోత్రములు. నాయన శక్తి కలిగిన తండ్రివి, శ్రేష్టము కలిగిన తండ్రివి, సృజించిన దేవానికి వందనాలు. నాయన నేనే సత్యం మార్గమును జీవమయ్యున్న దేవానికి స్తుతులు, స్తోత్రములు. నిన్న నేడు నిరంతరం యాకరీతిగున్న నా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నాయన మొదటివాడు కడపటివాడు నేనైనా మాట్లాడుచున్న దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నాయన స్తోత్రములు. నాయన స్తోత్రార్హుడవు, నాయన స్తోత్రములు. నాయన నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనని మాట్లాడుచున్న దేవానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. అభిషేక్తుడు అయిన దేవుడవు, ఆరాధనకు యోగ్యుడైన దేవానికి వందనాలయ, స్తోత్రములు. నాయన పౌరుషము కలిగిన దేవానికి వందనాలు, ప్రాణేశ్వరుడానికి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రములు. పూజనీయుడు, అతి కాంక్షణీయుడు, పరమ తండ్రి నీకు స్తోత్రములు. ప్రభావము గల తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. ప్రియాతి ప్రియమైన దేవానికి వందనాలు, ప్రధాన శిల్పి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. పరమపురివాసి నీకు స్తోత్రములు. నాయన పౌరుషము గల దేవానికి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. స్తోత్రార్హుడా, ప్రేమ ప్రియుడానికి స్తోత్రములు, ప్రేమ సంపన్నుడానికి స్తోత్రములు, ప్రార్థన ఆలకించువాడానికి స్తోత్రములు. నాయన పెండ్లి కుమారుడానికి స్తోత్రములు, బలమైన కోట అయిన దేవానికి స్తోత్రములు, బోధకుడానికి స్తోత్రములు. నాయన భూపతులను అధిపతి అయిన దేవానికి స్తోత్రములు. నాయన స్తోత్రములు. నా భవిష్యత్ కాలంలో పూజనీయుడవు, నాయన తరతరములకు యుగములకు ప్రభుడవు నీవే ఉన్న దేవానికి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. నాయన భయంకరుడు అయిన తండ్రి నీకు స్తుతులు, స్తోత్రములు. అతి కాంక్షణీయుడవు నాయన, నీకు స్తుతులు, స్తోత్రములు. నాయన తండ్రి భూలోక న్యాయాధిపతి అయిన దేవా, నీకు వందనాలు. మా కొరకు రానయ్యున్న దేవా, నీకు వందనాలు. మధ్యాకాశంలో నా తండ్రి రానయ్యున్న దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. నాయన బల ప్రభావము కలిగిన దేవానికి స్తోత్రము, బల శౌర్యము కలిగిన దేవానికి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. సింహాసనసీనుడానికి స్తోత్రములు, మొదటివాడ కడపటివాడానికి స్తుతులు. మహాదేవుడవు నా తండ్రి, మహిమగల దేవుడవు నాయన, కుర్రల గొప్ప కాపురి ఉన్న నా రాజానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నాయన మహోన్నతుడు, మహిమైశ్వర్యముడు గల దేవానికి స్తుతులు, స్తోత్రములు. ఈ ఉదయ కాలస్థుతుల మీద ఆసనుడు వై మా ప్రార్థన అంగీకరించి నాయన నీ పాదాల ధర చేర్చుకోమని కోరుచున్నాము నా తండ్రి. మార్పు లేని వాడవానికి స్తుతులు, స్తోత్రములు ప్రభు. మరణాన్ని జయించిన వాడానికి స్తోత్రములు. మంచి బోధ కూడా మహిమ కిరీటము ఉన్న దేవానికి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మా ప్రార్థన అంగీకరించింది. మా పక్షాన న్యాయము జరిగించగలిగిన దేవుడు, మాతో మాట్లాడగలిగిన దేవుడు, మహాబలము కలిగిన తండ్రి నీకు స్తోత్రములు
స్తోత్రములు నాయన లక్ష్యం ఉంచగలిగిన దేవ, మరుగైన మహారాజానికే స్తోత్రములు నాయన. మరణములు విరిచి గెలిచిన తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. మేము పాపాత్మలో జన్మించిన వారం, పాపములో పుట్టిన వారం నాయన. దయతో మమ్మలను క్షమించి మా ప్రార్థన అంగీకరించి నీ పాదాల దరి చేర్చుకోమని కోరుచున్నాము నా తండ్రి. ఉదయకాల ప్రార్థన అంగీకరించండి. ఏ బిడ్డలైతే ఎటువంటి నుంచి స్థితిలో ఉంటూ ప్రభా, ఈరోజు ఏ బిడ్డలైతే ప్రార్థన అవసరతలు నీ సన్నిధిలో మొరపెట్టి ఉన్నారు, ప్రార్థనలు నీ సన్నిధిలో నాయన ఏమైతే తలంచి ఉన్నారో ప్రభా, ప్రార్థనలో ప్రతి ఒక్క బిడ్డల చుట్టూని కావలి కంచి ఉంచి నడిపించండి ప్రభా. ఏ బిడ్డకి ఏ అవసరత ఉన్నదో, ఏ బిడ్డలు ఏ అవసరతల నిమిత్తం, ఏ పరిస్థితుల నిమిత్తం ఈరోజు ప్రయాణమై వెళ్ళుచున్నారు, వారి యొక్క ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. వారి యొక్క పరిస్థితులను మెరుగుపరచండి. వారికి తండ్రిగా, సంరక్షకుడుగా, పోషకుడుగా నాయన నీడగా మీరుండి వారి చేయి పట్టి నడిపించమని కోరుచున్నాం. ఏ బిడ్డలైతే నా తండ్రి నాయన ఈరోజు నా తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళుచున్నారు, లేకపోతే ఉద్యోగాలకు వెళ్ళుచున్నారు, వ్యాపారాలకు వెళ్ళుచున్నారు, గృహ నిర్మాణాలకు నాయన నూతన ప్రారంభాలు చేయుచున్నారు నా తండ్రి, లోన్స్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా. నా తండ్రి కోర్టు నాయన వచ్చి తీర్పుల గురించి ఎదురు చూస్తున్నారు, పోలీస్ కేసుల్లో ఇబ్బందులు పడుచున్నారు నా తండ్రి. ఆయన సరిహద్దుల మధ్య, పొలాల సరిహద్దుల మధ్యలో గొడవలతో ఇబ్బందులు పడుతున్నారు, సమాధానం లేక బాధపడుచున్నారు నాయన. ఎవరైతే ఏ యొక్క ఇరుకులు, ఆర్థిక సమస్యలు, రుణభారముల చేత కొట్టబడుచున్నారు నా తండ్రి, ఏ బిడ్డల చెరుకు నీ సన్నిధిలో చింతిస్తున్నారో ప్రభా, ప్రతి ఒక్క అవసరత నిమిత్తం ఈరోజు ప్రార్థన చేస్తున్నాము నాయన. వారి బలహీనతల నిమిత్తం హాస్పిటల్కి వెళ్ళుచున్నారేమో నాయన, టెస్టులు చేసుకుంటున్నారేమో, ఆ టెస్టుల్లో మంచి రిపోర్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారేమో ప్రభా. ప్రతి ఒక్క బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి. ఏ ప్రయత్నాల నిమిత్తం వారు వెళ్ళినను కూడా వారికి తోడుగా తండ్రిగా మీరు వెళ్ళి వారి యొక్క పక్షాన్ని మీరు న్యాయం జరిగించమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి నాయన. సహాయకుడవు, సంరక్షకుడు అయిన దేవా జ్ఞాపకం చేసుకు ఈరోజు నాయన ఎవరైతే నాయన పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్నారో వారి జీవితాల్లో మరొక నూతన సంవత్సరంలో అడుగుపెట్టి ఉండగా వారి యొక్క నూతన జీవితము నూతన క్రియల చేత నింపబట్టకు సహాయం దయచేయండి నేను. దీర్ఘాయును దయచేయండి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆ బిడ్డలకు నీ దయా కిరీటం ఉంచమని కోరుచున్నాం. ఏ కీడు అపాయాలు తొందరలో గడిబిడిలు వారి దరి చేరకుండానట్లు ప్రతి ఒక్క బిడ్డల చుట్టూనే తోడు కావలి కంచి వేసి నడిపించి భద్రపరచమని కోరుచున్నాము నాయన. ఈ సీజనల్ జ్వరాల వల్ల వచ్చి ప్రతి బలహీనతను ఏసునామం చేత ముట్టి స్వస్థపరిచింది అనేక మంది బిడ్డలు నాయన. వయసు నిమిత్తం లేదు ప్రభ, చిన్న బిడ్డల నుంచి వృద్ధాప్యంలో ఉన్న ప్రతి బిడ్డల వరకు కూడా ప్రభ ఏదో ఒక బలహీనతతో వేధిస్తూ నాయన ఎంతో బలహీనులైపోయి ఎంతో నాయన దుఃఖంతో బాధపడుచున్న బిడ్డలు ఉన్నారు ప్రభ. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆరోగ్యమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించగలను దేవుడు ఈ లోకంలో ప్రభా. నాయన ఆరోగ్యం లేకపోతే మేము ఎంతను నాయన సంపాదించినంతయు వ్యర్థము కాని ప్రభా. ఆరోగ్యమును సంపాదించుకొనుట నాయన మా తరము కాదు కానీ యెహోవా నా తండ్రి స్వస్థపరచువాడవు నీవై ఉన్నావు. నీ గాయమైన హస్తాల చేత ప్రతి బిడ్డలకు స్వస్థతను అనుగ్రహించి నడిపించి భద్రపరచండి నాయన. ఈ ఉదయకాల సమయంలో నాయన మేము చేస్తున్న ప్రార్థన అంగీకరించండి. మాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా. వారి అవసరతలన్నీ కూడా నాయన యేసునామం చేత తీర్చబట్టకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. అనేక మంది బిడ్డలు ప్రభా స్కూల్స్కి వెళ్ళుచుండగా వచ్చిండగా రాకపోకల భద్రతనివ్వండి నాయన. వాతావరణాన్ని అనుకూలపరచండి, నెమ్మదిపరచండి నాయన. చేస్తున్న ప్రతి ఒక్క మనల్లోనూ ప్రయత్నాల్లోనూ ప్రతి ఒక్క అవసరతలోనూ మీరే తోడుగా ఉండి నడిపించి సహాయకుడుగా, సంరక్షకుడుగా ప్రతి బిడ్డల చుట్టూ కావలి కంచి వేసిన ఆయన సహాయం అనుగ్రహించమని కోరుచున్న నీ దైవజనులు ఎక్కడైతే అడుగు పెట్టుచున్నారు, నీ దైవజనులు అడుగుపెట్టు ప్రతి స్థలం దీవించి ఆశీర్వదించబట్టకు సహాయం తెచ్చి నీ జీవము కలిగిన వాక్కుల చేత నా తండ్రి ప్రతి బిడ్డను నా తండ్రి దీవించి ఆశీర్వదించండి. వారి హృదయాలు హృదయం తెరిచినట్లుగా నీ వాక్యము వినిచుండగా జీవము కలిగిన వాక్యాలు వారి హృదయములోకి వెళ్ళి ప్రభు వారును వారి కుటుంబ సభ్యులందరూ రక్షించబడే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రములు ప్రభా. జీవము కలిగిన వాక్కుల చేత నాయన వారు నాయన జీవించబడినట్లు సహాయం దయచి మన నాసికారంధ్రముల ద్వారా జీవవాయువుదిన దేవుడవు నీవే ఉండగా ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ నువ్వు జ్ఞాపకం చేసుకుని ప్రధాన కుమారుని నేను స్వస్థపరిచి యెహోవా నేనని మాట్లాడుచున్న దేవా స్వస్థపరచండి నాయన. సహాయం దయచండి. అనేక మందిని రోగులను స్వస్థపరిచిన దేవుడవు నీవే ఉండగా జ్ఞాపకం చేసుకో. గుడ్డి వారిని, కుంటి వారిని,
మగవారిని ముట్టి నాయన స్వస్థతను అనుగ్రహించావు ప్రభా. రక్తస్రావం కలిగిన స్త్రీని ముట్టి స్వస్థపరిచిన దేవుడు నీవే ఉండగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన యాయిరు కుమార్తె నాయన చనిపోయినప్పుడు తిరిగి లేపిన దేవుడు. లాజరు కుమారుడు లాజరు ప్రభా చనిపోయి 4 రోజులైనప్పటికీ తిరిగి లేపిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా. అనేక సూచనలు అద్భుత కార్యాలు ఈ లోకంలో మా కొరకు నువ్వు చేసి ఉన్నావు నా తండ్రి. గొప్ప దేవుడు నాయన. దూరాలైన నన్ను వృద్ధురాలి కుమారుడు చనిపోయినప్పుడు ప్రభా పాడిని ముట్టి లేపి స్వస్థపరిచిన ప్రభా. ఇంత గొప్ప దేవుడు ప్రభా. నాయన పాడిని ముట్టగానే నాయన వృద్ధాప్యంలో ఉన్న తన కొడుకు లేసి ఉన్నాడు కదా ప్రభా. నాయన అలాంటి అద్భుతాలు ఎన్నో చేసావు కదా ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. పేతురు జ్వరాన్ని గద్దించిన దేవుడు ప్రభా. ఇప్పుడు అందరూ ప్రభా జ్వరంతో బలహీనతతో బాధపడుచున్న వారు నాయన నొప్పులతో బాధపడుచున్న వారు ఉన్నారు. అలాగ బలహీనలు ఉన్న ప్రతి బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. ఆరోగ్యాన్ని నెమ్మదిని అనుగ్రహించండి నాయన. నీ శిలువ రక్తం ప్రతి గృహం మీద ఉంచమండి. సంహారకుడు దాటిపోవులాగా ఉంటకు సహాయం దయచేయండి నాయన. మీరే సహాయకుడుగా సంరక్షకుడుగా తండ్రిగా ఉండి నడిపించమని కోరుచున్న వాగ్దానానికి నాయన కారకుడు అయిన దేవా. వాగ్దానం ఇచ్చి దేవుడు మాట ఇచ్చి తప్పని వాడవు నాయన. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు నీవే ఉండక ప్రతి ఒక్క బిడ్డల పక్షాన మీరే తోడుగా నాయకుడుగా తండ్రిగా ఉండి నడిపించి నాయన. ఆయన చేస్తున్న ప్రార్థనలన్నీ నీ పాదాల సరికి చేర్చుకుని నాయన నా తన రాత్రి గల ప్రార్థన వరకు నీ పాదాల దరి చేర్చుకుని ప్రతి ఒక్క బిడ్డల అవసరతల అక్కర్లన్నీ తీర్చబట్ట ఒక వేసుతు పరిశుద్ధ నామం నమ్మికలుగా బ్రతుములని అడిగి వేడుకొనిచున్నాము నా ప్రేమన తండ్రి. ఆమె రక్తమే జన్సులో రక్తమే అపవాదికలనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమె రక్తమే అందరికీ వందనాలండి.